ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. ఆలోచనకు, ఆచరణకు మధ్య చాలా దూరం ఉంటుంది. అది అవునండి. మీరెప్పుడు ఎక్స్‌పీరియన్స్ అయ్యారు? అదేనండి. యాక్చువల్లీ నేను వ్యవసాయం గురించి ఆయన చెప్పిన తర్వాత నేర్చుకోవాలని, తెలుసుకోవాలి. నా గ్రామంలో వ్యవసాయం తలరాతలు మార్చాలి అనుకున్నప్పుడు, ఒక క్లోజ్ టు 2 ఇయర్స్ వరకు చాలా ఎక్స్‌టెన్సివ్‌గా తిరిగాను. ఇక్కడ హ్మ్. మనం యూట్యూబ్‌లో చూసేవాళ్ళం. ఎవరైతే వ్యవసాయంలో అద్భుతాలు చేస్తున్నారన్నారో వాళ్ళని విజిట్ చేయడానికి వాళ్ళ దగ్గరికెళ్ళేవాళ్ళం. మహారాష్ట్రలో ఒక రైతు దగ్గరికి వెళ్ళాను నేను. ఒక హెక్టార్‌లో అంటే 2.5 ఎకరాల్లో ₹1,00,00,000 సంపాదించిన రైతు దగ్గరికెళ్ళాను ఒక పంటలో. హ్మ్. ఆయన ఇది పండించాడనమాట మన అల్లం. హ్మ్. సో, ఏంటంటే మామూలుగా అల్లం అనేది అది భూమిలో పండే పంట. అవును. మనము ఒక 9 నెలలు పండుతదది. హ్మ్. 25 క్వింటాల్స్ ఆ రేంజ్‌లో పండుతది. ఇతనేం జేశాడంటే ఈ ఈ మన పాలీ హౌస్‌లో హ్మ్. ఒక 2 ఫీట్ హైట్‌లో ఒక బెడ్ ప్రిపేర్ జేసి హ్మ్. కోకోపిట్, హ్మ్. కంపోస్ట్, హ్మ్. రెడ్ ఎర్త్ ఈ 3 కలిపి ఒక బెడ్ ప్రిపేర్ జేసి దాంట్లో ఈ జింజర్ పెట్టాడు. మామూలుగా ఆ! మామూలు మామూలు భూమిలో మట్టిలో గాకుండా, భూమిలో కాకుండా సహజంగా మనం అట్లా న్యూట్రి సాంప్రదాయ పద్ధతిలో ఒక గాకుండా. కంట్రోల్డ్ అట్మాస్ఫియర్‌లో దానికి న్యూట్రిషన్స్ ఇయటం మొదలెట్టాడు. హ్మ్. 9 నెలలు పెరిగింది. హ్మ్. యూజువల్‌గా 9 నెలలకి ఎండిపోతది మొక్క. ఆ తర్వాత మనము తవ్వుకొని దుంప తీసుకుంటామనమాట. అవును. అది ఆయనకి 12 నెలలు, 13 నెలలు, 14 నెలలు పెరిగింది. హ్మ్. మొక్క వాడిపోవట్ల హెల్తీగా పెరుగుతుంది. సో, ఓకే. 14 నెలల తర్వాత అది వెయిట్. వాడిపోయినప్పుడు హ్మ్. అప్పుడు ఆయన మళ్ళీ దాన్ని తీద్దాము అనే ప్రయత్నం చేసినప్పుడు ఏమైందంటే, ఈ 2 ఫీట్ బెడ్ రైస్ చేసాడు గదా! హ్మ్. ఈ 2 ఫీట్ కంప్లీట్‌లీ అల్లమే. అబ్బా! హ్మ్. సో, ఆయనకి 5 టైమ్స్ ఎక్స్‌ట్రా యీల్డింగ్స్ వచ్చినాయి. హ్మ్. ఆల్మోస్ట్ 1000 క్వింటాలో ఏమో 100 క్వింటాలనుకుంటా. ఆ ప్రైస్ బావుంది. రూ. 95కి అమ్మాడు. 1,15,00,000 వచ్చినాయి ఆయనకి. అబ్బా! సో, ఇలా రైతుల్ని కలిసాను. ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే రైతుల్ని కలిసాను. సో, ఈ జర్నీ ఏమనిపించిందంటే, అరే! ఇలా తిరుగుతా ఉంటే మనకొక ఎక్స్‌పీరియన్స్ పుస్తకాలు రాయడానికే పనికొస్తది. ఇది కాదు. మనము వ్యవసాయం చేయాలి. వ్యవసాయం చేసి విలేజ్‌లో ఈ పద్ధతులు రోల్ ఔట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ విలేజ్‌లో చేద్దాం అనుకున్నాను. హ్మ్. విలేజ్‌లో చేస్తే ఏం చేస్తాను నేనిక్కడ జాబ్ చేస్తూ ఉంటా. విలేజ్‌లో వ్యవసాయం చేస్తే మా నాన్నకి ఎక్స్‌ట్రా డ్యూటీస్ ఇస్తాను. నేను అనుకున్న థాట్ ప్రాసెస్ ఎలా వచ్చింది అంటే, రైతులందరూ మనం పండించిన పంటని ప్రపంచం తినాలి అని కోరుకుంటున్నారు. ఇది అవును. కాదేమో పద్ధతి. ప్రపంచం ఏం తింటుందో అది మనం పండించాలి. అప్పుడు డిమాండ్ ప్రైస్ చేయొచ్చు, రైస్ చేయొచ్చు. రైతులు ప్రైస్ మంచి రైతులకి దక్కుతది అన్న ఉద్దేశంలో అలాంటి పంటలు పండిద్దాము అని. సో, అలాంటి పంట మార్పిడి విధానంలోకి వెళితే నేను మా నాన్నకి ఎక్స్‌ట్రా జాబ్ ఇవ్వగలుగుతానేమో అక్కడ. నేనేం చేయగలుగుతాను వీకెండ్ ఊరెళ్ళి చేను చుట్టూ తిరిగి ఒక సెల్ఫీ తీసుకొని ఫేస్‌బుక్‌లోనో, యూట్యూబ్‌లోనో పెడితే ఓహ్! సూపర్ తోపు తురుము అని అందరూ ఈ లైక్స్ వస్తాయి గానీ, ఇది కాదేమో నేను ఎక్స్‌పీరియన్స్ అవ్వనేమో అని ఒక రోజు ఈవినింగ్ మా హ్మ్. కలీగ్స్‌ని, ఫ్రెండ్స్‌ని, మా మేనేజర్స్‌ని నా దగ్గరగా ఉన్న వాళ్ళందరిని ఒక 25 మందిని ఇంటికి డిన్నర్‌కి పిలిచి హైదరాబాద్‌లో ఇక్కడే శ్రీనగర్ కాలనీలో. వాళ్ళందరూ డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు ఒక థాట్ షేర్ చేసుకున్నాను. నాకు వ్యవసాయం చేయాలనే జర్నీ తీసుకుంటున్నాను. సో, మనందరం కలిసి అగ్రికల్చర్ ల్యాండ్ మీ దగ్గరికని మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం గదా! ఆ డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అవునవును. ప్లాట్సో ప్లాట్ ఏయో మీద కొంటాం గదా! అవును. సో, మీరు నాతో జాయిన్ అయితే అగ్రికల్చర్ ల్యాండ్ కొందాము. నేను దాంట్లో బ్యూటిఫుల్ ఫార్మ్ హౌస్ ఒకటి బిల్డ్ చేద్దాం. సో, మీరు వీకెండ్స్ వచ్చి మీరు స్పెండ్ చేయొచ్చు. నేను ఆ ల్యాండ్‌లో గ్రో చేస్తాను. క్రాప్స్ గ్రో చేస్తాను. మీ అందరికి లీజ్ పే చేస్తాను అనేది వాళ్ళకి ఒక ప్రపోజల్ ఇవ్వటం. ఒక 8, 9 మంది ముందుకు రావటం. ఒక 22 ఎకరాలు ప్రొక్యూర్ చేసాం. మనము బారెన్ ల్యాండ్‌ని ఒక బ్యూటిఫుల్ ఫార్మ్‌గా మారుస్తున్నాం గాబట్టి, మీకు ఖచ్చితంగా ప్రైస్ ఎ హైక్ ప్ర వస్తది అనేది ఆ! ప్రామిస్ చేశాను. హ్మ్. బట్ హైక్ కూడా అబ్నార్మల్‌గా వచ్చింది. మేము 15,00,000 కొంటే సమ్‌వేర్ అరౌండ్ 2 క్రోర్స్ అయిపోయిందనమాట. హ్మ్. స్టిల్ వాళ్ళంతా మీతో పార్ట్నర్స్‌గున్నారా? ఉన్నారు. ఒక 4 ఎకరాలు రీసెంట్‌గా అమ్మామది. హ్మ్. దాంట్లో అమ్మి విలేజ్‌లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఒక 25 ఎకర్స్ కొన్నాము. హ్మ్. అక్కడ ఒక క్యాటిల్ హాస్టల్ పెట్టాలన్న ఆలోచనతో. సో, ఇట్లా నేర్చుకోవటం, నేర్చుకున్న తర్వాత అక్కడ రోల్ ఔట్ చేయాలి. ఇది హ్మ్. ఆలోచన. హ్మ్. కానీ నేర్చుకునే ప్రాసెస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్సం గదా! మనమంతా అవును. యూట్యూబ్‌లో చూసుకొని నేర్చుకుంటాం. అవునవును. ఏదో మనకి క్యూరేటివ్ తెలీదనమాట. ప్రివెన్షన్ తెలీదు. క్యూరేటివ్ మీద పడతాం. ఏదైనా ప్రాబ్లమ్ వస్తేనే ఎతుకుతాం దానికోసం. సో, ఈ ప్రాసెస్‌లో ఒక 40,00,000 నష్టపోయాను. హ్మ్. స్టార్టింగ్‌లో. ఒక ఫస్ట్ ఇయర్‌లో హ్మ్. 2015, 16లో. హ్మ్. నష్టపోయిన తర్వాత వాట్ ఐ రియలైజ్డ్ ఈజ్ నేనెవరిని మా నాన్నకి వ్యవసాయం నేర్పడానికి నేను పుట్టక ముందు నుంచే వ్యవసాయం అవును. చేస్తున్నాడు గదా! అంతే సో, గదా! బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొచ్చి వాళ్ళకి నేర్పాలన్న ఆలోచన మంచిదే. కానీ దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. ఎందుకంటే నేను ఇక్కడ పండిస్తున్న వాతావరణం వేరు, అక్కడ పండిస్తున్న వాతావరణం వేరు. అవును. సో, అక్కడికెళ్ళి వాళ్ళతోనే కలిసి పని చేస్తూ, వాళ్ళు ఏమేమి జేస్తున్నారో, దాంట్లో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాము అని ఐ మేడ్ అప్ మై మైండ్. నేను రిజైన్ చేసి వెనక్కెళ్ళిపోయాను. రైతులందరినీ కలుపుకొని వ్యవసాయం చేస్తూ, మా ఉమ్మడి అవసరాలు తీర్చుకునే పని ప్రాక్టీస్ చేస్తూ ముందుకొచ్చాను.
సో, నేను ఎఫ్‌పిఓ స్టార్ట్ చేయడానికి, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇప్పుడున్న పరిస్థితికి అగ్రికల్చర్ జర్నీ స్టార్ట్ చేయడానికి జయప్రకాష్ నారాయణ గారు కారణమైతే, ఈ ఎఫ్‌పిఓని గ్రోత్ ఇంజిన్‌ని దీన్ని పైకి తీసుకొచ్చింది మాత్రం జేడీ లక్ష్మీనారాయణ గారు. హ్మ్. ఓ రోజు మన రామకృష్ణ మిషన్‌లో ఆయన్ని కలవటం జరిగింది. ఆయన ఇట్లా చేస్తున్నాను అండి అన్నప్పుడు, ఆయన ఇలాంటి ఆలోచనే మహారాష్ట్రలో ఒక ఆయన నీకన్నా ముందు ఒక 5, 6 సంవత్సరాల ముందు చేశారు. హ్మ్. కమ్ విత్ మీ అని నన్ను మహారాష్ట్ర నాసిక్ తీసుకెళ్లారు. అక్కడ సహ్యాద్రి ఫార్మ్స్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫార్మర్ ప్రొడ్యూసర్ హ్మ్. కంపెనీ. అవును. ఆ సహ్యాద్రి రోజున చాలా 2000 కోట్ల టర్నోవర్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఫేమస్. అవును. నేను అక్కడికి వెళ్ళటం అదంతా చూసిన తర్వాత లైక్ ఐ గాట్ ఎ కరేజ్ లైక్ దిస్ ఈస్ ద టైమ్ టు రిజిస్టర్డ్ ఎన్ ఇన్స్టిట్యూషన్ అని యాక్చువల్లీ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ రిజిస్టర్ చేశాము. చేసినప్పుడు ఇనీషియల్‌గా మీకు తెలియంది కాదు. ఎందుకంటే మార్పు అనేది తొందరగా యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్ట్ చేయరు. అవును. సో, 15 లక్షల టర్నోవర్ చేసాం ఇనీషియల్ ఇయర్. హ్మ్. తర్వాత కరోనా వచ్చింది. కరోనా ఈస్ ద ఇయర్ మనకి ఆహ్, యాక్చువల్‌గా ఎఫ్‌పిఓస్ రైతులకి ఎంత ఉపయోగపడతాయో రైతులు తెలుసుకునేలాగా చేయటం జరిగింది. ఆ సంవత్సరం మేము మొక్కజొన్న ఉందన్నమాట. ఒక 600 ఎకరాల్లో. మార్కెట్ రేట్ 1250 దగ్గర ట్రేడ్ అవుతుంది క్వింటాల్. ఎంఎస్‌పి మినిమమ్ సపోర్ట్ ప్రైస్ వచ్చేసరికి అది సమ్‌వేర్ అరౌండ్ 1800 దగ్గరుంది. సో, దీన్ని అమ్మాలి అని ఏపీఎంసీస్‌కెళ్ళినా, గవర్నమెంట్ ప్రొక్యూర్ చేయమని చెప్పి ఎవరి దగ్గరికెళ్ళినా వాళ్ళు హెసిటేట్ చేస్తున్నారు. కరోనా మీరు మా దగ్గర రావద్దు అని. సో, ఆ టైంలో నేను మార్క్‌ఫెడ్ ఎండీ గారిని కలవటం. ఆయన నేనెళ్ళి రిప్రజెంటేషన్ ఏంటంటే, మీరు ఏపీఎంసీ మండి వాళ్ళని ఇన్‌స్ట్రక్ట్ చేయండి కొనమని అని. హ్మ్. నువ్వెళ్ళి వాళ్ళని ఇన్‌స్ట్రక్ట్ చేయమని అడుగుతావెందుకు? హ్మ్. సో, అసలు మీదే ఎఫ్‌పిఓ గదా! మీకే ఏజెన్సీ ఇస్తాను. మీరు ప్రొక్యూర్ చేయండి గవర్నమెంట్ కోసం అని చెప్పేసి. ఏపీస్ ఫస్ట్ గవర్నమెంట్ ఏజెన్సీ ఇచ్చింది యాజ్‌ల్ ఎఫ్‌పిఓకేనండి. ఈ 600 ఎకరాల్లో దగ్గర దగ్గర 590 ఎకరాలు రైతుకి సర్వీస్ ఇచ్చి, రైతు ఫార్మ్‌గా అంతకుముందు గవర్నమెంట్‌కి అమ్మాలంటే ఏంటంటే, ఈ రైతు ఈ పంటను తీసుకొనెళ్ళి ఆ ఏపీఎంసీల దగ్గరికెళ్ళి ఆ పంటను అక్కడ పెట్టి క్యూలో నిలబడి వాడి క్వాలిటీ గనక క్వాలిటీ చెక్ చేసి బాగోకపోతే బాగోకపోతే మళ్ళీ రిజెక్ట్ దాన్ని చేస్తే వెనక్కి తెచ్చుకోవటం. అవునండి. లేదంటే బాగుందంటే ఆరబోసుకోవడం మళ్ళీ అక్కడ అక్కడే. కారబోసి వాడిచ్చిన గనీల్లోకి మళ్ళీ ఫిల్ చాలా చేయటం. చాలా ఈ ఉంటది. ట్రక్ వచ్చే ఈ పెయిన్ అంతా పడలేక రేట్ ఎక్కువున్నా కూడా రైతులు ఎళ్ళరసలు. అవును. దళారులకు ఆ! అమ్మేస్తుంటారు మనం పొలంలోనే. మనం ఇచ్చే సర్వీస్ ఏంటంటే మనమే పొలంలోకెళ్ళి హ్మ్. ఎవరైతే ఈ దళారులు ఎలాంటి సర్వీస్ ఇస్తున్నారో దానికి మించి రైతుకేమన్నా క్వాలిటీ బాగోపోతే ఆ క్లీనింగ్ చేసే ప్రొసీజర్ కూడా మనమే చేసి, ఆ క్లీనింగ్ చార్జెస్ వరకు కలెక్ట్ చేసి, ప్యాక్ చేసి పంపించటం. బిల్స్ కూడా గవర్నమెంట్ బిల్స్ కూడా ఇమ్మీడియేట్‌గా ట్రక్స్‌తో పాటు పంపించడం. రైతుకి ఇమ్మీడియేట్‌గా హ్యాండ్ ఓవర్ చేయటం. ఆ టైంలో కరోనా మిగతా ఎవరు సెంటర్స్ ప్రొక్యూర్ చేయట్లా. మనం ప్రొక్యూర్ చేస్తున్నాము. సో, 1 వీక్‌లో వీళ్ళకి పేమెంట్స్ వచ్చేసినాయి. 1250 దగ్గర నుంచి 1800కి అమ్ముకోగలిగారు రైతులు. ఎకరాకి రూ. 25,000 బెనిఫిట్ చేశాం. ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదండి. హ్మ్. 15,00,000 3.5 కోట్లయింది. 3.5 కోట్లు 10 అయింది. 10, 18 అయింది. ఇప్పుడు 40కొచ్చాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.